ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ప్రజా ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క గారి సూచన సలహాల మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో నిన్న అసెంబ్లీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి 2 బిల్లులను సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టినటువంటి ఘనత గౌరవ రేవంత్ రెడ్డి గారికి దక్కిందనేది వాస్తవాన్ని గ్రహించి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయాలి సామాజిక మార్పు కోసం అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది నిరూపించినటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. మరి అందులో ఎవరైతే నిన్న అసెంబ్లీలో ఒక హౌస్లో మండలిలో వాకౌట్ చేశారు, మరి చిత్తశుద్ధి ఉంటే లోటుపాట్లను చర్చించడానికి కూడా మనసు లేనటువంటి వాళ్ళు మాట్లాడితే అది అసత్యమా కాదా మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఎవరైతే 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలి అనే పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక గ్రామంలో అన్ని ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి సర్వే చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ, అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఎందుకు అసెంబ్లీలో కానీ ప్రజల ముందు కానీ ఎందుకు ఆ సర్వే రిపోర్ట్ను ప్రవేశపెట్టలేదో సమాధానం చెప్పకుండా ఇప్పుడు వెబ్సైట్లో ఉంది. ఇండెక్స్లో ఉన్నటువంటి సంఖ్యకు పేజీల వారీగా ఉన్నటువంటి సంఖ్యకు పొంతన లేకుండా ఉన్నది అంటే వారి యొక్క చిత్తశుద్ధి బీసీల పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ ముస్లిం మైనార్టీల పట్ల కానీ వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమాత్రమో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి అది మర్చి మీరు బీసీల సంఖ్యను తగ్గించారు, మైనార్టీలను పెంచారు అని చెప్పి ఎవరైతే మతోన్మాదంతో రాజకీయం చేసే పార్టీ ఏదైతే ఉందో వారు మాట్లాడితే ఎంతవరకు సమంజసం? దాంతోపాటు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. బీసీలలో ఎవరైతే ముస్లిం మిత్రులు ఎవరైతే ఉంటారో దూదేకుల, అదే రకంగా రంగులేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి అవకాశం ప్రకారం వాళ్ళందరూ కూడా బీసీ బీ కింద వస్తారనేది వారు గ్రహించకుండా మాట్లాడితే అంతకంటే హీనమైనటువంటి సత్యదూరమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయా? వారు ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాలని చెప్పి ఒక్కసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే 50 రోజుల్లో సర్వే చేస్తే కనీసం సహకరించకపోగా రెచ్చగొట్టినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించట కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అవన్నీ మర్చి ఇప్పుడు మీరు ఓసీల జనాభా పెంచారంటే అథెంటిక్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అని చెప్పి సంఖ్య లేనటువంటి పరిస్థితి వాస్తవమా కాదా మనం అందరం కూడా ఈ సమాజానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ఎవరం చెప్పినా అథెంటిక్ కాదు. అదే ప్రభుత్వ వ్యవస్థ చెప్తే అది గణాంకాలతో పాటు అది ఉంటుంది అనేది మనందరూ కూడా బాగా తెలుసు. అది చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది అనేది సగౌరవంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాలరెగరేసుకొని చెప్పవలసినటువంటి సందర్భం. అది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతో పాటుగా వారు ఏదైతే చెప్తా ఉన్నారో భారతీయ జనతా పార్టీ నాయకులు దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయవలసినటువంటి వారు ఏదైతే అది చేయకుండా కనీసం కులగణం నీకు ఇష్టం లేకపోతే ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద ప్రేమ ఎలాగో లేదు కానీ రెచ్చగొడతాం, మతోన్మాదాల మీద, సెన్సిటివ్ ఇష్యూల మీద టచ్ చేసి రాజకీయాలు చేస్తారు. కనీసం నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే సెన్సస్ కేటాయించాల్సిన నిధులు కూడా కేటాయించకపోవడం అంటే
మీరు సెన్సస్ చేసే ఆలోచనలో లేరు అనేది మనకు అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. వీటన్నింటిని టచ్ చేయకుండా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజాప్రభుత్వం పక్షాన మేము అసెంబ్లీలో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి చేసి ప్రజాస్వామ్యయుతంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తున్నాం. దాన్ని మీరు ఆమోదం కనుక తెలపకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా కోర్టులు దోషులుగా నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకులు అనేది మనం అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అది కనుక వారు నిరూపించుకోకపోతే ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీ అధినేతగా గౌరవ పిసిసి అధ్యక్షుల వారి ఆదేశాలతోటి వారితో సమన్వయం చేసుకొని మా ముఖ్యమంత్రి గారు ఇందాక మా డిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఒక రాజకీయ పార్టీగా 42% మేము మా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో 42% మేము బీసీలకు స్థానాలు కల్పిస్తామని చెప్పినాం. మరి మీరు మీ రాజకీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ కూడా ఎందుకు ముందుకొచ్చి హామీ ఇవ్వట్లేదంటే వారి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు ఈ సమాజానికి తెలపవలసిన అవసరం ఉంది. మేము వచ్చి 13.5 నెలలు మాత్రమే అవుతా ఉంది. అయినా కానీ ఒకటొక్కటిగా ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూ ప్రజాదరణ పొందడానికి సంపద పెంచుతూ ప్రజలకు పంచాలన్న ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కానీ మిగతా మంత్రుల సహాయ సహకారాలతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనేది మనం అందరం కూడా ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. లేదా కొండంతలను గోరంతలు చేసి ఒక అబద్ధపు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒక నాణానికి బొమ్మ సార్ ఆ ఫోటోలు ఉంటే ఎవరు మర్యాద ఉన్నా మొత్తం బాగుంటుంది. మొత్తం తీసే మంచి ఈడ నీ వాయిస్ ఇలా మేనా పోయి బ్రో నువ్వు కూడా अरे दादा राजू प्रवीण